ఇలా పొద్దున్నే మా ఇంటికైతే గంగెద్దు వచ్చింది. మా సైడ్ అయితే మేము గంగెద్దు అనే అంటాం. కొంతమంది బసవన్న బసవరాజు అని కూడా పిలుస్తారు. ఇంటి ముంగడికి వచ్చిన గంగెద్దుకు కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి మొక్కుకుంటాం. ఇక సంక్రాంతి పండుగ 10 రోజులు ఉందానని వస్తారు. మళ్ళీ సంక్రాంతి పండుగ వరకు అయితే వస్తారు ఇల్లు మళ్ళీ. చిన్నప్పుడు గంగెద్దు కాళ్ళ సందుల నుంచి ఎవరైనా ఎగిరిరా ఈగితే కామెంట్ చేయొద్దు. మా అత్తమ్మేమో గంగెద్దు తినడానికి కొన్ని బియ్యం పెట్టింది. ఇక వాళ్ళేమో మీరు పోయినసారి ఇన్ని పైసలు ఇచ్చిర్రు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ పైసలు ఇవ్వాలని అడుగుతారు. ఇక వాళ్ళు అడిగినంత ఇవ్వాలి, ఇచ్చేదాకా పోరు. వాళ్ళు అడిగినన్ని పైసలు ఇచ్చినాక ఇక దిల్కుష్ అయినాక వాళ్ళు బాగుండాలి ఇల్లు బాగుండాలి అని చెప్తారు. ఈ గంగెద్దు ఆ గంగెద్దులు ఆడిచ్చే టైం ఎట్లా చెప్తే అట్నే ఏంటంది. కుడికాలు లేపమంటే కుడికాలు లేపుతాను, ఎడంకాలు లేపమంటే ఎడంకాలు లేపుతాను. దీన్ని చూడంగానే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. ఏందనుకుంటారా? గంగెద్దు తలకాయ ఆడిచ్చినట్టు ఆడిస్తావు కదా అంటారుగా, ఆ సామెత అయితే గుర్తొచ్చింది.